నేను పుట్టడం పెరగడం అంతా వైజాగ్ మేడం. 1957 ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ వైజాగ్లో. ఓకే. మా ఫాదర్ అడ్వకేట్. అయితే నాకు ఒక బ్రదరు, 6 సిస్టర్స్. మా ఫాదర్ 1995లో చనిపోయాడు. తర్వాత 97లో పత్రికలు పరిచయం. మా 6 సిస్టర్స్లో ఫస్ట్ సిస్టరు, 4th సిస్టరు మెడిటేషన్ చేయరు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మెడిటేషన్ చేస్తారు. ధ్యానం రాకముందు మామూలుగా శ్వర మామూలు అందరిలాగే నాన్ వెజ్, ఎక్సెప్ట్ సాటర్డే ఎవ్రీడే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండేది. అందరిలాగే థర్డ్ క్లాస్ స్టూడెంట్. నెమ్మదిగా లా ఇప్పించిన తర్వాత మా డాడీతో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నేను ప్రాక్టీస్ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మా ఫాదర్ చనిపోయారు. అంతకుముందు అందరిలాగే నేను కూడా టెంపుల్స్, సాటర్డే అయితే కంపల్సరీగా వెంకటరామ టెంపుల్కి వెళ్ళాలని, లక్షవారం సత్యసాయిబాబా టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. అలాగా లైఫ్ కొనసాగేది. ధ్యానంలో వచ్చిన తర్వాత కూడా టెంపుల్కి వెళ్ళాను. ఆ మంత్రపుష్పం చెప్తున్నప్పుడు ధ్యానం అనే వర్డ్ దొరలేదు అందులో. అంతకుముందు ఎన్నోసార్లు పూజ మంత్రపుష్పం వినుంటాను, కానీ ధ్యానం ప్రాక్టీస్ లేదు కనుక, పరిచయం లేదు కనుక ధ్యానం అన్నది నాకు తెలియలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రాల్లో ధ్యానం అనే వర్డ్ తగిలింది. సో పూజారి గారిని అడిగాను, ఇందాక మీ మంత్రాల్లో మంత్రపుష్పంలో ధ్యానం అనే వర్డ్ వచ్చింది, ఏంటి సార్ అని అంటే పంతులు గారు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వలే. ధ్యానం చేస్తే మంచిది బాబు అని అనేసారు అంతే. నాకు అర్థమైంది ఏంటంటే పంతులు గారు కూడా కొత్తగా ధ్యానం అంటే అవగాహన లేదని తెలుసుకుందని నేను పుస్తకాల షాప్కి వెళ్ళి మంత్రపుష్పం బుక్ కొనుక్కొని చదివాను. అందులో చదివితే అందులో అర్థమైంది ఏంటంటే ధ్యానం నారాయణ ఉనికిని తెలుసుకోవాలనుకుంటే ధ్యానమే శరణ్యం అని ఉంటుంది. దాని అర్థం నారాయణ ఉనికిని తెలుసుకోవాలంటే ధ్యానమే శరణ్యం. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను ఒరిజినల్గా ధ్యానంలోకి రాకముందు సో మా మదరు రిక్వెస్ట్ చేశారు పుట్టపర్తి వెళ్దామని. అక్కడికి ఒక గ్యాంగ్తో వెళ్ళాం. వాళ్ళంతా బాగా ఎక్స్పీరియన్స్డ్, బాబాకి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళిన వాళ్ళంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది. వాళ్ళందరికంటే నాకు ఫస్ట్ ప్లేస్ దొరికింది అక్కడ. బాబా గారు నా దగ్గరికి వచ్చి ఆగిపోయి నా కళ్ళలో కలిపి చూస్తే నా వెనకాల ఉన్న అతను పాదాలు పట్టుకోండి అని అన్నారు. సో ఆయన పాదాలు పట్టుకున్నాను. పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన ఏదో విభూతి ఇచ్చారు, వెళ్ళిపోయారు. అక్కడితో ఆ సీన్ అయిపోయింది. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళి 100 మంచి మాటలు అని చెప్పేసి సుభాషితం అని చిన్న బుక్, ఒక పేజీకి ఒక కొటేషన్ ఉంటుంది. ఆ బుక్ కొన్నాను. కొని పుట్టపర్తి ఇంకా మా మదర్ తీరిపోయింది. ట్రైన్ ఎక్కేసాను. ఆ ట్రైన్లో ధర్మవరం మాస్టర్ రాజశేఖర్ గారని ఆయన నా కో-పాసెంజర్, నా ఆపోజిట్ సీట్. మామూలు పరిచయం చేసుకుంటాం కదా, అలా పరిచయం. మీరు వైజాగ్ బాబా దగ్గరికి వచ్చానండి. చదువుకున్న వాళ్ళు మీరు కూడా బాబా దగ్గరికి వస్తే ఎలాగండి అన్న అంటే చిన్న ఈగో హర్ట్ అయ్యి దెన్ ఐ హావ్ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ది మ్యాటర్. తప్పేముందండి, ఆయన చేస్తుంది దేవుడా కాదా అని పక్కన పెడితే చేస్తున్న మంచి పనులే కదా, సపోర్ట్ చేయొచ్చు అని మాట్లాడడం స్టార్ట్ చేశాం. మా సంభాషణ 8:30 స్టార్ట్ అయ్యి ఉంటుంది బహుశా ట్రైన్లో. నైట్ 12:30 అయిపోయింది. అప్పటికి మొత్తం కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోయారు.
మా సంభాషణ అలా 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 ఆత్మలు, దేవుడు, దెయ్యం అన్నీ టచ్ చేసేసినాయి. సో ఆయన నాతో మాట్లాడుతూ, సార్ ఇంతసేపు మీరు నాతో ఇంత దీర్ఘంగా సుదీర్ఘంగా మాట్లాడితే మీకు లాస్ట్ ఇన్కార్నేషన్లో మెడిటేషన్తో టచ్ ఉంది సార్. సో నా సంతృప్తి గురించి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేద్దామండి అన్నాను. సో అప్పుడు నేను ఫస్ట్ టైం పత్రి గారి గురించి వినడం ట్రైన్లో. ఫస్ట్ టైం నేను మెడిటేషన్ కూర్చుంది ట్రైన్లో. నా లక్కీ కొద్ది ఆ రోజు పౌర్ణమి. సో నేను మళ్ళీ ఓకే చెప్తాను సార్, ఓకే చెప్పే వరకు మీరు కళ్ళు ఓపెన్ చేయకుండా ఎలాగ కూర్చోండి అని చెప్తే నేను కంఫర్టబుల్గా కూర్చొని మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను. నాకు ఒరిజినల్గా కుర్తా పైజామా డ్రెస్ లేదు. నేను ప్రయాణం చేస్తుంది డీజిల్ ఇంజిన్. కానీ నాకు కనిపించింది పాత ఓల్డ్ బొగ్గు ఇంజిన్ ఉంటాయి కదా, కోల్ ఇంజిన్స్, బ్లాక్. ఆ ఇంజిన్ దగ్గర లైట్ పైన కూర్చున్నాను నేను. ఆ ట్రైన్ మంచి పచ్చిక బయలు నుంచి స్పీడ్గా పోతుంది. ఆ వైట్ పైజమా, కుర్తా పైజమా రెపరెపలాడుతూ ఆ గాలికి ఊగుతుంది. అది నాకు కనిపించింది. ఆయన ఓకే చెప్పిన తర్వాత అడిగారు ఎలా ఉంది సార్ అని. ఇలాగ అనిపించింది అని చెప్పాను నేను. చెప్తే చాలా బాగుంది సార్, ద్వితీయ విఘ్నం లేకుండా ఇంకోసారి కూర్చుందాం అన్నాను. సో సెకండ్ టైం మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత ఆయన అంతటా ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. నేను మార్నింగ్ వేస్తారు విజయవాడలో, అక్కడ కొద్దిగా టిఫిన్ తినేసి పడుకుందామని అలాగా రిలాక్స్ అయ్యారు. అప్పుడు పుట్టపర్తిలో కొన్న బుక్ పడ్డది, ఇలా నా చెస్ట్లో పడ్డది. ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్గా పేసి ఆలోచనకి మధ్యనున్న ఆలోచన రహిత స్థితి ధ్యానం పుట్టపర్తి సత్యసాయిబాబా. రాత్రంతా మాట్లాడింది ఈ ధ్యానం గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ ఇదేదని నేను క్లోజ్ చేసి నా పనిలో వైజాగ్ వచ్చిన తర్వాత ఒక వితిన్ 1 వీక్లో డాక్టర్ గోపాలకృష్ణ ప్లస్ మా మేనల్లుడు అనంత్ అని యూఎస్సీలో ఉంటున్నట్టు వస్తాం. వాళ్ళిద్దరూ దానికి వచ్చారు. ధ్యానం చేస్తే చాలా మంచిది మయ్య, మేము చెప్తే ఎవరు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు, మాకు ఎల్డర్లీ సపోర్ట్ ఉంటే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ధ్యానం చెప్పిస్తే మాతో పాటు ఉంటే బాగుంటుంది అంటే మంచిదే కదా నేను ఓకే చెప్పాను. ఆ రకంగా మా ఇంట్లో ఫస్ట్ మెడిటేషన్ సెషన్ స్టార్ట్ అయ్యింది. సో నాకు వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ నాకు మెడిటేషన్ నేర్పించింది గోపాలకృష్ణ ప్లస్ అనంత్. ఇద్దరు పత్రి గారు ఒక క్లాస్ తీసుకోవడానికి వస్తున్నారు అని ఇన్వైట్ చేశారు. ఈలోగా ఒక 10-15 డేస్ మధ్యలో టైం ఉంది. ఆ టైంలో రోజు మా ఇంటికి వచ్చి వాళ్ళు క్లాస్ సెషన్స్ ఏదో ఎలాగా కండక్ట్ చేస్తుండేవారు. మా ఇంట్లో మా మదరు నేను బాగా ఈ మెడిటేషన్లో మగ్గు చూపించడానికి కారణం మా మదర్ అప్పటికే పేషెంట్, 10 years నుంచి పేషెంట్. అన్ని రుమా పెయిన్స్ ఉండేవి, షుగరు బీపీ అంతా ఉండేది. షుగర్ యూరిన్ టెస్ట్ అదంతా డైలీ కలెక్ట్ చేసి డాక్టర్కి వీక్లీ వన్స్ అది చూపించేవారు. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసిన 21 రోజుల్లో అబ్నార్మల్ చేంజ్ వచ్చింది. డాక్టర్ గారు నేను ఇస్తున్న మందులు కాకుండా మీరు ఇంకా ఏమైనా వాడుతున్నారా అని డాక్టర్ గారు అడిగితే ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మా ఇంటికి వచ్చి ఇలా మెడిటేషన్ చేస్తే మంచిదని చెప్పడం జరిగిందండి. అందుకని నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ చేస్తున్నానని డాక్టర్ గారు చెప్తే, మెడిటేషన్ చేస్తే ఇన్ని మందులు అవసరం లేదమ్మా, మందులు తగ్గించేస్తానని చెప్పేసి మందులు తగ్గిస్తే మా మదర్ ప్రిస్క్రిప్షన్ చూపించింది నాకు, ఇన్ని మందులు తీస్తారు డాక్టర్ గారు అని. దట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ సర్ప్రైజ్ టు మీ. ఇన్ని సంవత్సరాలు
లేని 21 రోజుల్లో ఎలా తగ్గింది అన్నది నాకు. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. దెన్ ఐ కేమ్ టు నో ఆరోగ్యం బాగుపరుచుకోవడం అన్నది ఫస్ట్ స్టెప్ ఇన్ ది మెడిటేషన్ అనేది నాకు అర్థమైంది అప్పుడు. పత్రికారి క్లాసు మా మదర్ని చూసి నేను కూడా అలాగా అవకాశం ఉన్నప్పుడల్లా కూర్చుంటేవాడిని. కూర్చుంటే నాకు పుట్టపర్తి సత్యసాయిబాబా కనిపించారు. ఆయన ఒక డార్క్ రూమ్లో ఉన్నారు. నేను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సినిమాలో చూపించినట్టు టింగని ఒక బెల్ మోగడం, ఆ డోర్స్, పెద్ద డోర్స్ ఓపెన్ అవ్వడం, నేను అనుకోకుండా ఆటోమేటిక్గా అలాగా ముందుకి పాస్ అయ్యాను. ఆయన పెద్ద చైర్లో కూర్చుని అటు నుంచి ఇటు తిరిగారు. తిరిగి ఆయన ముఖం మీద పెద్ద లైట్ ఫోకసింగ్ పడుతుంది. హాఫ్ ముఖం కాలిపోయినట్టు, హాఫ్ రోజ్ కలర్ మామూలుగా ఎలా ఉంటారో అలా కనిపించలేదు. కనిపించి నేను దగ్గరికి వెళ్తుంటే యూ నీడ్ నాట్ అప్రోచ్ మీ, యూ నీడ్ నాట్ అప్రోచ్ మీ అని చెప్పిస్తే నేను అలా అయిపోయాను. అన్నీ అలా వెనక్కి వచ్చాను. డోర్ క్లోజ్ అయిపోయింది. అది నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. పత్రికారు వచ్చిన తర్వాత స్టేజ్ మీద పిలిచారు. ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది పెద్దల్లో, అప్పుల్లో నేను ఒకరిని. సో పత్రికారు గ్యారంటీ మేము పిలుస్తారు, మీకు ఏదో వస్తుందో చెప్పండి అంటే నాకు జరిగింది. ఆయన ఫస్ట్ టైం నేను పత్రికతో కూర్చుంది అదే. రైల్వే ఇన్స్టిట్యూట్లో ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాంలో నేను ఇదే చెప్పాను, యూ నీడ్ నాట్ అప్రోచ్ మీ, యూ నీడ్ నాట్ అప్రోచ్ మీ అని అన్నారండి అని. మీ అవసరం మాకుంది, ఆయనకి లేదని పత్రికారు అప్పుడు చెప్పడం జరిగింది. సో ఎందుకో అన్నారేమో అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది శివరామనాయుడు గారని పుట్టపర్తిలోనే ఆయన జాబ్, ఇంజనీర్. ఆయన పుట్టపర్తి బిల్డింగ్స్ అన్ని ప్లానింగ్ ఇచ్చింది ఆయనే. సో వాళ్ళ అబ్బాయి అమ్మాయి కూడా పుట్టపర్తి సత్యసాయి స్కూల్స్లోనే చదువుకున్నారు. అంతా అయిపోయింది. ఆయన్ని పత్రికారు అవసరం ఉందని చెప్పి పుట్టపర్తి సత్యసాయిబాబు ఎలా గ్రహించాలి తెలియదు కానీ, బంగారు మీరు ఇలా రెండని చెప్పి ఆయన పిలిచి, మీ సర్వీసెస్ ఈ పుట్టపర్తికి ఇంకా అవసరం ఉండదు, మీ సర్వీసెస్ గురించి వెయిట్ చేస్తుంది ఇంకో గురువు గారు ఉన్నారు, ఈ రిటైర్మెంట్ అమౌంట్ కింద ఉంచండి, ఇది పిల్లల పెళ్ళిళ్ళకి ఉంచండి, ఇది చదువులకు ఉంచండి అని చెప్పి కొంత అమౌంట్ ఇచ్చేసి ఆయన అర్జెంటుగా మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని పంపించేశారు. పంపించేస్తే ఆయన ఇంటికి చేరుకునేసరికి పత్రికారు వాళ్ళ స్టెప్స్ మీద పడుకుని రిలాక్స్ అయ్యి ఉన్నారండి. జీన్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకుని నేను వెళ్ళేసరికి పత్రికారు అలా ఉన్నారండి. పరిచయం చేసుకున్నాను, మీ గురించి నేను విన్నాను, మీతో నాకు పని ఉంది అని మాటలు స్టార్ట్ చేస్తే మొత్తం మీద అక్కడి నుంచి మన పిరమిడ్లకి ఇంజనీర్ అయిన, చాలా మటుకు పిరమిడ్లకి ఇంజనీర్ అయిన, కొంతవరకు పెద్ద పిరమిడ్లు వచ్చిన వరకు చిన్న చిన్న పిరమిడ్లన్నీ ఆయనే డిజైన్ చేశారు. ఆయన డిజైన్ చేసిందే వైజాగ్లో 40x40 CMR వాళ్ళు ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఆ పిరమిడ్కి ఆయన ఇంజనీర్. ఆ మాటల్లో నాకు తెలిసింది ఈ మీ అవసరం అన్నది. పత్రికారి మాట నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఈ సోహంలో అవసరాన్ని బట్టి గురువుల దగ్గరికి మనం చేరుతాం అన్నది నాకు అర్థమైంది. నేను యాక్చువల్గా మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేడం కిందని కూర్చొని మెడిటేషన్ చేయడం కాళ్ళు తిమ్మిరెక్కేసింది. ఇది మన వాళ్ళు కాదురా బాబు అనుకున్నాను నేను. మిగతా వాళ్ళు మా సిస్టర్స్లో ఒక సిస్టర్ నాకు ధ్యానం చేస్తే ఇదంతా సంపంగి వాసన వస్తుందిరా అని, ఒక బోధి చెట్టు అలాగ పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అలా ఎక్స్పీరియన్స్ చెప్తే నేను వాళ్ళ మాటలు కొట్టిలేను. ఇంట్లో మనుషులు నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వెళ్ళిన తర్వాత ఎందులో ఏదో ఉంది అన్నది మెయిన్ నాకు బాగా కొట్టిపోలేని స్థితి ఏంటంటే మా మదరు ఆరోగ్యం అలా 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 పుంజుకుంది బాగానే. సో నాకు మెడిటేషన్ అబ్బినా అవ్వకపోయినా మంచిది కదా, మా మదర్ లాంటి వాళ్ళు బోల్డ్ మంది బాగుపడతారని నేను ఐ స్టిక్ ఆన్ టు దిస్. దాని తర్వాత అలా అలా నాకు కూడా కొద్దిగా అనుభవాలు రావడం స్టార్ట్ అయినాయి.
ధ్యాన ప్రచారం అన్నది ఫస్ట్లో ఈ పాంప్లెట్స్, సింగిల్ పేజ్ పాంప్లెట్, ఒక 2-3 years అయిన తర్వాత ఫోల్డర్స్ 6 పేజీలు వస్తుంది, ఫోల్డ్ చేస్తే సింగిల్ పేజ్. అలాగా ఆ ఫోల్డర్ పాంప్లెట్. నెక్స్ట్ ఏ ఊరికి సంబంధించి ఆ ఊరు ఒక లోకల్ మ్యాగజైన్ ఉంది. విశాఖపట్నం సాగరం కనుక జానసాగరం అని ఒక మ్యాగజైన్ ప్రింట్ చేశాం. అక్కడ లోకల్ మెడిటేటర్స్ అనుభవాలు అన్నీ అందులో వచ్చాయి. ఆ తర్వాత అలా విజయవాడకి, తిరుపతికి, ఏ ఊరికి ఆ ఊరు మ్యాగజైన్లు అవన్నీ పక్కన పెట్టి జాన ఆంధ్రప్రదేశ్ తర్వాత జాన జగత్, అలా అప్గ్రేడ్ అయ్యి వచ్చినాయి. మా సిస్టర్స్ అంటే నా ఇంట్లో పోలిస్తే నా మీద అందరూ నీట్గా ఎక్కువసేపు చేసేవాళ్ళే, నేనే అతి తక్కువ ధ్యానం చేయడం. కానీ ధ్యాన ప్రచారం మటుకు నేనే కంకణం ఎక్కువగా కట్టుకున్నాను. ఎందుకంటే నాకు నచ్చింది, దీనివల్ల నో లాస్ అన్నది అర్థమైంది. మా సిస్టర్స్ అందరూ కూడా, సెకండ్ సిస్టర్ వాళ్ళ అబ్బాయి అనంతని అబ్నార్మల్గా మెడిటేషన్ చేసేవాడు. వాడికి లాస్ట్ ఇంకార్నేషన్ తాలూకా వాసనలు ఎక్కువ ఉండడం వలన ఎక్కువగా మెడిటేషన్ గురించి చెప్పేవాడు. వాడి ఏజ్ ఆ మేనర్డ్ అంటే మీకు అర్థమవుతుంది, చాలా చిన్నవాడు అప్పుల్లో. వాడి వలన వాళ్ళ మదర్ కూడా ఎక్కువగా ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం. ఈ మహిళా ట్రస్ట్లో ఆవిడ మా సిస్టర్. అలాగే లాస్ట్ సిస్టర్ మెడిటేషన్ చేస్తూ అనుభవాలు పాటల రూపంలో రాసేది, పాటలు పత్రికారికి వినిపించేది. అలాగా లాస్ట్ సిస్టర్. ఇంకొక సిస్టర్ కరోనా టైంలో భగవద్గీత ఎక్కువ మంది స్ప్రెడ్ చేయడం ట్రై చేశారు. సో వాళ్ళందరూ నా మీద బాగానే మెయింటైన్ చేసేవారు, ఎక్కువ టైం మెడిటేషన్ చేసేవారు. వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 1997, అది అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జడ్జి గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి హోటల్ డాల్ఫిన్లో అది ఫస్ట్ అంకురార్పణ రిజిస్ట్రేషన్, సొసైటీ రిజిస్ట్రేషన్ అక్కడ ఓపెన్ అయింది. వైజాగ్ సొసైటీ 1001 by 1997. అప్పుల్లో సేవ చేయాలి అదొకటే నా ఎయిమ్, ప్రెసిడెంట్ అవ్వాలి అన్నది నా సంకల్పం కాదు. సో అప్పటికి నేదుర్నేని కృష్ణమూర్తి గారు అని పత్రికారికి గురువు గారు, ఆయన మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్గా చేశారు. హీ వాజ్ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్. సో ఆయన్ని ప్రెసిడెంట్గా, వైజాగ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్, రిజిస్టర్డ్ రికార్డ్ ప్రకారం అయితే ఆయన ప్రెసిడెంట్. అందరూ నేను ప్రెసిడెంట్ అనుకుంటారు, అండ్ ఆయన ప్రెసిడెంట్. అలాగే మా గురువు గారు లా కాలేజ్ ప్రిన్సిపల్ గారు గుప్తా గారని ఆయన సెక్రటరీ, నేను నామకావస్థ ట్రెజరీ పోస్ట్ చేసి అలాగా సొసైటీ చాలా కాలం అలాగే రన్ చేశాను. అందరూ ఏమనుకుంటారంటే నేనే ప్రెసిడెంట్ అనుకుంటారు. సో అలాగా సొసైటీ రిజిస్టర్ అయింది మేడం. రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఇంకా మాకు పత్రికారు పరిచయం అయిన కొత్తలో ఎవ్రీ మంత్ పౌర్ణమికి వచ్చేవారు వైజాగ్. అలాగే మా వైజాగ్కి ధ్యాన మహాచక్రం అనౌన్స్ చేసిన తర్వాత ఆయన కూడా ఎవ్రీ మంత్ వచ్చారు.
ఈ ఆ 2 సంవత్సరాలే ఎక్కడ మిస్ అవ్వకుండా పత్రి గారు ప్రతి మంత్ వచ్చింది. ఫస్ట్ సొసైటీ ఫామ్ అయిన తర్వాత పై ఊరు నుంచి మాస్టర్స్ కూడా తీసుకొచ్చేవారు ఎక్కువ. ధర్మవరం అని, అనంతపురం అని, అలా అక్కడ ఎస్టాబ్లిష్ అయిన ది బెస్ట్ మాస్టర్స్ అందరినీ వైజాగ్ తీసుకురావడం, వాళ్ళతో మమేకం అవడం, అలా 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 బాగుంటుంది. వైజాగ్లో శ్రీశోర్లో కంపల్సరీ పౌర్ణమి అంటే క్యాలెండర్లో చూపించిన పౌర్ణమికి ముందు రోజు వైజాగ్లో పౌర్ణమి అయ్యేది. రాజమండ్రి వరకు రేస్ చింతనీయ, రాజమండ్రి తర్వాత మళ్ళీ రేస్ లైన్ మారుతుంది. సో పౌర్ణమి క్యాలెండర్లో చూపించిన పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి ఉండేది వైజాగ్లో. కోన్ అని ఒక అద్భుతమైన శ్రీశోర్లో ఉంటుంది, వైజాగ్ శ్రీశోర్లో. అది ప్రభాత్ కుమార్ గారని, ఆయన కూడా ఇంజనీర్స్ సహాయంతో కోన్ పిరమిడ్ అని ఒక అద్భుతమైన కట్టడం ఉంది శ్రీశోర్ వైజాగ్. అక్కడికి కంపల్సరీగా వెళ్ళేవాళ్ళు. ఆ కోన్ దగ్గర నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. అందరూ ఒక 40 minutes మెడిటేషన్ చేయించారు పత్రి గారు. పత్రి గారు వెనకాల నేను కూర్చుని కామ్గా ఆ రోజు ఓకే చెప్పి నన్ను మాత్రం అందులో వచ్చేసి వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు. నేను చేసే మెడిటేషన్ చాలా తక్కువగా, ఆ రోజు మటుకు మెడిటేషన్ బాగా కుదిరింది. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు పత్రి గారు మెడిటేషన్లో కనిపించారు. నా ఎదురుగానే కూర్చుంది ఆయన కూడా మెడిటేషన్లో. కానీ యాక్చువల్గా ఫిజికల్గా అయితే లేరు, కానీ నా ఎదురుగా నేను మెడిటేషన్ చేస్తున్నాను, నా ఎదురుగా ఆయన కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను. ఈలోగా ఒక చిన్న రబ్బర్ బొమ్మ నా ముందు అటు ఇటు తిరుగుతుంటే దాన్ని తీసుకుని ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ నా చేతులు ఆ రబ్బర్ బొమ్మని టచ్ చేయలేకపోతున్నాను. ఎంతో ఫోర్స్ అడ్డుతుంది నన్ను. ఆ రబ్బర్ బొమ్మ నన్ను చూసి నవ్వుతూ నాకు తీసుకెళ్ళి పెడతానన్నావు, కనీసం నన్ను టచ్ చేయలేకపోతున్నావు అని ఆ రబ్బర్ బొమ్మ నాతో అంటుంది. ఈలోగా టైసన్ వచ్చాడు. టైసన్ అంటే తెలుసు కదా, వరల్డ్ ఫేమస్ బాక్సర్ ఆయన. నేను తీసుకెళ్ళి అక్కడ పెడతానంట. ఆ టైసన్ కూడా ఆ బొమ్మని టచ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన శక్తి చాలలే. శక్తి చాలకపోతే ఆయన చూసి ఆ బొమ్మ నవ్వుతుంది. సో అదంతా అలా నేను చూస్తున్నా మెడిటేషన్లో. చూస్తూ పత్రికని అడిగాను, సార్ ఈ బొమ్మ నాకు అర్థమైంది, ఇట్ వాంట్స్ టు రీచ్ ఏ హయ్యర్ ఎలివేటెడ్ ప్లేస్, ఒక అద్భుతమైన ప్లేస్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, రీచ్ అవ్వలేకపోతుంది. ప్రయత్నం చేస్తుంది రీచ్ అవ్వలేకపోతుంది అన్నది నాకు అర్థమైంది. కానీ ఈ టైస్ నాకు అర్థం అవ్వలేదండి అని అన్నా. అంటే పత్రి గారు అలాగా ఉండిపోయారు కానీ ఆన్సర్ చెప్పలే. సో అంతలోకి ఒక స్వామీజీ వచ్చారు, నల్లగా ఉండి ఒక స్వామీజీ వచ్చారు. ఆయన లౌక్య నేచర్యానికి సమాధానం ఆయన చెప్పడం, నేను చెప్తాను. సో అట్నుంచి తిరిగి చెప్పండి సార్ అన్నాను. ఆ టైసను ఎవరో కదయ్యా, నువ్వు ధ్యానంలో అంత ఇంత బోల్డ్ చేయించేస్తున్నాను, నాకు ధ్యాన ఫలితం చాలా వచ్చింది అని నువ్వు నీ ఊహే ఆ టైసన్, నీకు సాధన లేదని చెప్పి సాధన చెయ్యి అని గట్టిగా నాకు
ఒక రకంగా ముట్టికి పెట్టారు. ఇంతకీ మీరెవరు సార్ అడిగాను. నేనెవరో తెలియదా నీకు? నాకు నిజంగానే తెలియదు. ఈ రోజు ఏం పౌర్ణమి అన్నారు. ఆ రోజు ఏ పౌర్ణమి కూడా తెలియదు. సో అలా అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆయన అడిగాను, ఏం పౌర్ణమి? వ్యాస పౌర్ణమి అండి. సో నమస్కారం పెట్టుకొని, సో నీకు సాధన లేదు అనే ముఖం మీద చెప్పింది ఆయన. తర్వాత పత్రికలు చెప్పింది ఎక్స్పీరియన్స్. మాస్టర్ అలా టెస్ట్ చేస్తారు అయ్యా అనేసరి అయిపోయింది. అదే కోణంలో మాకు భీమ్ బాయ్ అని ఒక కుర్రాడు ఉండేవాడు ఇక్కడ వైజాగ్. ఆ కోన్ కన్స్ట్రక్ట్ చేసే అతను ఒరిజినల్ గా ఊర్లో ఫేమస్ బిల్డర్. ఆయన కళ్ళకు వచ్చి ఎవరు ఈ ప్లేస్ చూపించి ఇక్కడ నువ్వు ఇలా కన్స్ట్రక్ట్ చేయని చెప్పి ఆయన చెప్పలేదు. ఈ భీమ్ బాయ్ అన్న అతను జీకేఎల్ రిలేషన్. ఆయన కూడా మాతో పాటు పౌర్ణమికి వచ్చేవాడు. ఆ అబ్బాయి కూడా అలా ఉండిపోయాడు. నేను ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బయటకు వెళ్ళాను. ఫోన్లోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి వాడు ఉన్నాడు అక్కడ. అడిగారు, మీరు కూడా లోన్ ఉండిపోయారా అని. నేను మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అవే అంటే, కాదు సార్ నాకు భయం వేసింది, బయటకు వచ్చాను, మీరు మీరు ఇలా రండి ఒక చూపిస్తానని చెప్పి లోన్కి తీసుకెళ్ళి, అది బాగా టైట్గా అలాగా కోన్ షేప్ లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మీరు ఎప్పుడైనా వైద్యం వస్తే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఆ లోన దగ్గర ఒక 200-300 మంది మెడిటేషన్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ గా ఓంకారం చాంటింగ్ ఉంటుంది లోన. ఆ లోన్ తీసుకెళ్ళి ఏంటంటే పైన ఇలా చూస్తే ఈ ఏవో 3 ఫేసులు ఆ స్లాబ్ నుంచి నన్ను చూస్తున్నాయి సార్ అని. నేను ఆశ్చర్యపోయాను, 3 ఫేసులు స్లాబ్ లో చూడబెట్టుకున్నాను. కాదు సార్ మీరు చూడండి, మీకు అనిపిస్తుంది ఏమో అండి. నేను కొద్దిసేపు ట్రై చేశాను కానీ నాకేమీ అనిపించలే. వాడికి మటుకు ఆ 3 ఫేసెస్. ఆ మరుసటి రోజు ప్రభాత్ కుమార్ గారిని అడిగాను. అడిగితే నన్ను తీసుకెళ్ళి చూపించారు. ఒక పూజ గదిలో ఉంటుంది. ఆ పూజ గదిలో ఆయనకి ఎవరైతే కనిపించారో ఆ ముగ్గురు ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలే, ఆ ముగ్గురే ఆ లోన కనిపించింది అప్పుడు. ఓహో అనుకున్నా. అదే అబ్బాయికి మా ఇంట్లో పైన మెడిటేషన్ చేస్తే, మా ఇంటికి చాలా దగ్గర ప్యాటిక్స్ ఆయిల్ ట్యాంకర్స్ పెద్దవి కడతారు. అది ఒకటి ఈ అబ్బాయి మెడిటేషన్ చేసినప్పుడు ఒక కుండ పేలినట్టు ఎక్స్పీరియన్స్ వచ్చింది. 2 days పోతే ఆ కార్టెక్స్ లో కుండలాగే ఉంటుంది కన్స్ట్రక్షన్. అది ఆయిల్ ట్యాంకర్ ఒకటి పేలిపోయింది. ఆ పేలిపోయింది దగ్గర దగ్గర చాలా దూరం వరకు, ఒక 20-30 కిలోమీటర్ల దూరం రేడియస్ వరకు బాగా ఎఫెక్ట్ అయింది. మా ఇంట్లో జరిగిన మెడిటేషన్ లో అది ఒకటి. మాతో పాటు మా బ్రదరు ఒరిజినల్ గా స్టార్టింగ్ లో మెడిటేషన్ కాదు, అయ్యప్ప స్వామి పూజలు ఎక్కువ చేసేవాడు. ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి పూజలు చేసేవాడు. నేను మా సిస్టర్స్ మెడిటేషన్ లో దిగిన ఫస్ట్ గ్యాంగ్ వైజాగ్ లో. మా ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ ఆ అక్టోబరు, నవంబర్లో, డిసెంబర్ దగ్గరలో వస్తుంటాయి. ఊర్లో చాలా చోట్ల ఒక 100 పూజలు అనౌన్స్ చేశారు. కానీ ఆ రోజు పెద్ద తుఫాన్ ఉంటుందని అనౌన్స్ అయింది. తుఫాను ఉంటే చాలా మటుకు పూజలు ఆపేస్తున్నారు. అరే నువ్వు పూజ ఆపేకిరా, మేము మెడిటేషన్ చేస్తాం. మా సిస్టర్ అన్నారు, మేము మెడిటేషన్ చేస్తాం, నీ పూజ ఆపేకిరా.
అలాగే వాడు కంటిన్యూ చేసే పూజ అంతా మా ఇంట్లో సక్సెస్ఫుల్ గా అయ్యప్ప స్వామి మామూలు పూజ బాగా జరిగిపోయింది ఆ రోజు. ఎందుకంటే మా సిస్టర్స్ వాళ్ళు చేసిన మెడిటేషన్ సంకల్ప బలం వలన మన ఇంటికి ఎక్కడ ఏం టచ్ అవ్వలేదు అన్నది అనిపించింది కూడా. సో అక్కడి నుంచి వాడు ఈ టర్న్ హిస్ లైఫ్. పత్రిక గారు వచ్చినప్పుడల్లా వైజాగ్ అయిపోయిన తర్వాత విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ క్లాసులు ఉంటే వాడే దగ్గర నుంచి వెళ్ళాడు, నా బ్రదరే. ఆయనకి అలా 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 నమ్మకం కుదిరి వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఫస్ట్ పిరమిడ్ వితౌట్ యూజింగ్ ఐరన్, మా రూఫ్ టాప్ పిరమిడ్. సో ఆ పిరమిడ్కి ఏ పేరు పెడితే బాగుంటుంది అని కానీ పత్రిక గారికి వదిలేసాం. ఓ 2 days బిఫోర్ వచ్చారు పత్రిక గారు. వచ్చి ఈ ఏరియా అంతా బాగా సర్వీస్ చేసింది మాస్టర్ ఈకే గారు. సో మాస్టర్ ఈకే గారి పేరు పెడితే, ఇక్రాల కృష్ణమాచార్య గారి పేరు పెడితే బాగుంటుంది అని సజెషన్ చేశారు. ఈకే గారు శిష్యులు ఎవరైనా ఉంటే వెతికి పట్టుకుని తీసుకురండి. అప్పుడు శివప్ప మేము వెళ్ళి వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పార్వతీ కుమార్ గారు, ఆయన ఈకే గారి శిష్యుడు వైజాగ్, ఆయన ఇన్వైట్ చేశాం. ఆయన చేతుల మీదుగా ఫస్ట్ పిరమిడ్ ఇన్ వైజాగ్ వాజ్ ఇనాగ్రేటెడ్. అది మాస్టర్ ఈకే పిరమిడ్. ఆ పిరమిడ్ లో మేము మెడిటేషన్ చేసేవాళ్ళు. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఒక డఫ్ అండ్ ఆయనకి ఆ పిరమిడ్ లో వచ్చి మెడిటేషన్ చేసిన 40 days కి ఆ డఫ్నెస్ పోయింది. అలాగే ఈ చర్మం వ్యాధి ఉంటాయి కదా, తెల్ల బొల్లు మచ్చలు ఉంటాయి, అది పోయింది. ఎలాగ పోయిందంటే మాకు తెలియదు. వాళ్ళు చేసుకున్న సాధన అలా అలా అక్కడ స్టార్టింగ్ లో. తర్వాత వైజాగ్లో చాలా చోట్ల పిరమిడ్లు వచ్చినాయి. అందులో ముఖ్యంగా వీర జగదీశ్వరి మేడం అని, జగదీశ్వరి మేడం గాజువాక, ఆ మేడం మా ఇంటికి వచ్చి సాధన చేసి ఈ పిరమిడ్లో ఏదో ఉంది, మొత్తం మీద వాళ్ళ ఇంట్లో కూడా ఒక పిరమిడ్ కట్టించుకుని అక్కడ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అబౌట్ ఈస్ట్ వెస్ట్ బోర్డు రావడి ఆ చోట ఎక్కువ చాలా విస్తృతంగా పనిచేశారు. చాలా ఎక్కువ మందిని మెడిటేటర్గా మార్చారు. సో ఆ సినారియోలో ది బెస్ట్ వర్క్ చేశారు వాళ్ళంతా లేడీస్. ఈ వైజాగ్ శ్రీశోర్లో ఎక్కువ క్లాసెస్ సార్వి పౌర్ణమి అయితే. ఒకసారి ఒక సిట్టింగ్ అయిపోతే సార్ అలా శ్రీశోర్లో నడుచుకుని వెళ్తే అందరూ కూడా సార్ వెనకాల అలా నడుచుకుని వెళ్ళారు. మళ్ళీ రిటర్న్ అయిపోయి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఏమనుకున్నారో ఒక రాయి చూపించి నువ్వు ఆ రాయి మీద కూర్చోబోయా అని అన్నారు. ఆ రాయి మీద కూర్చున్నా మేడం. అది సీలో కొద్దిగా సీలోనే ఉంటుంది. అది ఆ కెరటాలు వచ్చినప్పుడు నన్ను దాటి కెరటాలు వెళ్ళి మళ్ళీ వెనక్కి కెరటం వస్తాయి కదా, సీలో ఒక్కడిని నైట్ అలాగా చూడడం యాక్చువల్గా భయం వేసింది నాకు చాలా. సీ ఫోబియా అంటే నాకు ఆ రోజు అర్థమైంది. ఒక్కరు సీషోర్లో నైట్ టైం ఉండడం అన్నది ఎంత కష్టం అని. సో సీన్ ఎదురుగా సీన్ చూడలేకపోయాను. చూడడానికి భయం వేసి అట్నుంచి ఇటు తిరిగి బ్యాక్ వైపు తిరిగేసాను. తిరిగి చూస్తే రోడ్డు దూరంగా ఒక ఇల్లు, అందులో ఉన్న ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ని అలా కొంతసేపు అలా చూస్తే ఆ లైట్ స్విచ్ ఆఫ్ అవ్వడం, నా మైండ్ స్విచ్ ఆగిపోతే లైట్ ఆగిపోయింది. అలా కొంతకాలం కనిపిస్తే భయం నెమ్మది తగ్గితే అట్నుంచి తిరిగాను. తిరిగి ఆ రోజు నేను
ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ సముద్ర హోరు, పెద్ద హోరు మన దగ్గర నుంచి వచ్చిన తర్వాత కెరటం వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చిన్న చిన్న బుడగలు అయిపోతాయి, వాటర్ సౌండ్ వస్తుంది. సో మ్యాక్రో విజన్ అండ్ మైక్రో విజన్ ఆఫ్ ద సీ ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను పౌర్ణమిలో. ఎప్పుడో భీమిలి వెళ్తున్నప్పుడు ఆ రోడ్లో వెళ్ళాం సార్, ఒక అడ్వకేట్ గారి దగ్గరికి. ఆయన సార్ మీరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు, శ్రీశోర్లో వెళ్తారా అంటే, శ్రీశోరు ఆ ఇద్దరి దగ్గరికి కదా అంటే, వద్దు సార్ ఇటువైపు వెళ్తే తోడేళ్ళు వెంట పడితే స్కూటర్ మీద వచ్చారు, మంచిది కాదు, అడ్వైజబుల్ కాదు, మీరు హైవే వెళ్ళిపోండి అని శ్రీశోర్ వద్దని చెప్పారు. అది నాకు గుర్తొచ్చింది అప్పుడు, నేను ఒంటరిగా ఉంటుంది. కానీ కళ్ళు ఓపెన్ చేయకుండా అలాగే ఉన్నాను. ఏదో ఒక పెద్ద తోడేళ్ళు నా దగ్గరికి వస్తున్నట్టు, దగ్గరికి వస్తున్నట్టు భయపడ్డాను, బాగా భయపడ్డాను. భయపడేసరికి ఒక మంచి మాస్టర్ ఒక ఆయన, గద్దర్లా ఉన్నారు ఆయన. ఆయన వచ్చి ఆ గద్దర్ చేతిలో పెద్ద కర్ర ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ లో మొగలు కట్టి ఉంటాయి. ఆ మొగలతో ఆ కర్రతో గట్టిగా ఆ రాయన్ మీద సౌండ్ చేసి ఆయన వచ్చి కేకేసేసరికి అది పారిపోయింది. ఆ ఒక్క సెకండ్ లోనే పత్రి గారు అక్కడికి రావడం, మాస్టర్ గారు మీరు ఉన్నారా అని పత్రి గారు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అతను సార్ మీరు ఎవరండి అని అడిగాను. అడిగితే రోజు నా పద్యాలు పాడుకుంటున్నావు కదయ్యా, నా పద్యాలు పాడుకుంటున్నావు కదయ్యా అన్నాడు. చూస్తే యోగి వేమన, ఈ హ్యాస్ సేవ్డ్ మీ. ఆ 3 గంటలు, తెల్లవారుజాము 3:30 టైం, శ్రీశోర్లో పౌర్ణమి టైం, అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. సాధన మనకి మనం, అంతే కదా మేడం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇందులో ఒకరోజు సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు విశ్వామిత్రుడు గురించి. విశ్వామిత్రుడు పాపం ఎంతో సాధన చేస్తాడు, కానీ ఫెయిల్, మళ్ళీ సాధన, మళ్ళీ ఫెయిల్. అది రాకుండా ఉండాలి, అది రాకుండా ఉంటే మటుకు ది బెస్ట్ మాస్టర్. నాకు ఈ సాధన అన్నది, నువ్వు ఏ నేర్చుకుంటే ఏ గురించి చెప్పు, బి నేర్చుకుంటే బి గురించి చెప్పు, సి నేర్చుకుంటే సి గురించి చెప్పు, నువ్వు ఏది నేర్చుకుంటే అది ఇంకొకరికి. టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ అన్నది సార్ తాలూకు నానుడి. అలాగా సాధన ఇంపార్టెన్స్. అలాగే పుస్తక పఠనం. నేను ఫస్ట్ టైం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మాకు కోర్టు సెలవులు, కర్నూలు వెళ్ళాను. కర్నూలు సాధన చేస్తే ఏదో బాగుంటుంది, పిరమిడ్, మాకు అప్పుడు పిరమిడ్ లేదు. సో కర్నూలులోనే ఉండేది పిరమిడ్. కర్నూలు వెళ్ళాను. కర్నూలు వెళ్ళి సాధన చేద్దాం అనుకున్నాను, కూర్చున్నమాట. అక్కడ ఉన్న ఆ అటెండర్స్, సార్ ఇక్కడ నైట్ టైము మీరు కర్నూలు ఎప్పుడైనా పాత కర్నూలు చూస్తే డోర్స్ ఉండవు, పిరమిడ్ కాకుండా పిరమిడ్ బయట ఒక హాల్, పెద్ద హాల్ ఉంటుంది, దాని ముందు చిన్న పిరమిడ్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో జ్ఞానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, ఇలా ఆ కొటేషన్లో ఉన్న ఆ వర్డింగ్ అంతే ఆ రోజుల్లో. ఆ తర్వాత 25 సంవత్సరాల తర్వాత అది మారింది. ఫస్ట్ ఆనాపానసతే, శ్వాస మీద ధ్యాస అన్నది 2001 తర్వాత 2002కు వచ్చింది. ఫస్ట్ ఆనాపానసతే చెప్పేవారు. సో ఆ పుస్తకాల్లో ఒక బుక్ గరుడ పురాణం ఉంది.
చనిపోయిన తర్వాత ఆ 13 రోజులు 12 రోజులు చదివిస్తారు బుక్. అది ఉంది అందులో. నేను వైజాగ్ పత్రిక గారు వచ్చినప్పుడు నేను ఈ మధ్య కర్నూలు వెళ్ళాను సార్, ఆ లైబ్రరీలో ఇది కూడా ఉంది, ఏమిటి దాని సంగతి అని. ఏది లేదని అవసరం లేదయా, అన్నీ మనకి పనికొచ్చి నీ తాలూకా ఫ్రీక్వెన్సీ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్ బట్టి పుస్తకాలు ఉంటాయి. సో అది మేడం, మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్ బట్టే మన చేతికి పుస్తకం వస్తుంది. నేను సందేశం ఇచ్చినంత పెద్దవాడిని కాదు, ధ్యానం చేస్తే మంచిది అన్నది లోకం. అది పత్రిక చెప్పినా, మహా అవతార బాబాజీ చెప్పినా, శివుడు చెప్పినా నేను తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి అదొకటి ఉంది మేడం. ఇంకో చెప్తాను. ఒకసారి స్టార్టింగ్ లో పత్రిక క్లాసెస్ మామూలుగా నాన్ వెజ్ గురించే కదా, నాన్ వెజ్ తినకండి, పుస్తక పట్టణం చేయండి, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ నాన్ వెజ్ పట్టుకుని టచ్ చేయకండి అని ఆయన నొక్కి ఒక ఆయన చెప్పేవారు. అదే మేము కూడా అందరికి ప్రచారం, మెడిటేషన్ చేస్తున్నప్పుడు అది చేసే వాళ్ళకి నాన్ వెజ్ వదిలిస్తే బాగుంటుంది. మా ఎక్కువ నాన్ వెజ్ ఫ్యామిలీస్. సో అందులో నేను ఒకరోజు ఒక స్కూల్ పిల్లలకి క్లాస్ తీసుకుంటున్నట్టు కనిపించింది. అన్నమయ్య సినిమాలో కింద కూర్చుని, చెట్టు కింద కూర్చొని క్లాస్ వింటదే, అలాగా ఆ చెట్టు కింద కూర్చొని క్లాస్, నేను క్లాస్ చెప్పేవాడిని నేనే. ఇదంతా మెడిటేషన్ లో కనిపిస్తుంది. సో అందులో ఒక కుర్రాడు లేచి, నేను అప్పటికి నాన్ వెజ్ తినకూడదని చెప్తున్నాను చెప్పడం, ఒక కుర్రాడు లేచాడు. లేచి అమ్మవారు చేతిలో, ఒక చేతిలో పాత్రలో బ్లడ్ ఉంటుంది, ఇంకొక చేతిలో తడేసి తలకాయ ఉంటుంది, మిగతా చేతుల్లో అన్నింటిలో ఆయుధాలు ఉంటాయి, బ్లడ్ తను తీసుకోవడానికే పట్టుకున్న బ్లడ్ అది, మరి నాన్ వెజ్ తీసుకోకపోకూడదని మీరు చెప్తున్నారు, మరి అమ్మవారి చేతిలోనే బ్లడ్ ఉంది కదా అని అడిగాడు. ఆ అబ్బాయికి ఏం ఆన్సర్ చెప్పాలో నాకు తట్టలే. ఆ అబ్బాయి వైపు అలా చూస్తుంటే ఆ అబ్బాయి ఉన్న ప్లేస్కి నేనున్నాను, నేనున్న ప్లేస్లో అమ్మవారు ఉంది. అమ్మవారు ఉండి ఏంట్రా చెప్తున్నావు క్లాస్ అడిగితే, అదేనమ్మా నాన్ వెజ్ తినకూడదని మా పత్రిక చెప్పారు, అదే చెప్తున్నాను పిల్లలకి అన్నాను. ఇలా రా అంతే. నేను ఇలా రాయేసరికి నేను అమ్మవారు కలిపి ఆకాశంలో ఉన్నాం. అటు చూడు అంది. అటు చూస్తే భూగోళం చంద్రగోళం ఇలా తిరుగుతున్నాయి, 2 గోళాలు తిరుగుతున్నాయి, మధ్యన భూమి ఉంది, సూర్యగోళం చంద్రగోళం తిరుగుతున్నాయి. అటు చూసావా? చూశాను. ఏం అర్థమైందని, నాకేం అర్థం కాలేదు. అంటే ఇతరా దగ్గరికి వెళ్ళేసరికి నా తలకాయ కట్ చేసి త్రిశూలంలో ఇలా గుచ్చి హోమంలో అలా పెట్టింది. హోమంలో అలా పెట్టి కాలిపోతుంది నా తలకాయ. కొద్దిసేపటికి ఆ త్రిశూలం ఆ పైకి తీస్తే నా తలకాయ లేదు అక్కడ, మంచి పూలదండ ఉంది. ఇదేరా మీ పత్రిక చేస్తుంది, ఇదేరా మీ పత్రిక చేస్తుంది అన్న. అంటే నాకు అర్థం కాలేదు, తలకాయ నొక్కి హోమంలో పెట్టి ఎట్లా అని ఆ నాకు అర్థం కాలేనట్టు ఆ పూలదండ నేనన్నది అర్థమవుతుంది. మేడంని అడిగాను, నాకు అర్థం కాలేదు, నీకు అర్థం కాదు పో అని చెప్పి గట్టిగా వేసింది. ఆ పూలదండ ఎక్కడో పడే. 1-2 రోజులకి పత్రిక వచ్చాను. పత్రిక వస్తే ఈ ఎక్స్పీరియన్స్ చెప్తే ఆకాశంలో ఆ సూర్యనాడి చంద్రనాడి కనిపించింది, నీకు ఆలోచించింది. మరి తలకాయ కోమంలో పెట్టడం ఇదంతా ఏంటి సార్ అని అడిగితే, ఏముందయ్యా, ధ్యానంలో నీ కర్మలు దగ్ధం చేసుకుంటే నువ్వు పరములిమం ఇచ్చే పుష్పం దండలా తయారవుతావు.
అదే అది అని. సో పత్రిక గారు చేస్తుంది మిమ్మల్ని అందరినీ అలా మార్చడమే, ఆయన పరిమళించే పుష్పాలుగా తయారు చేయడమే పత్రిక గారి పని అని ఆ మెసేజ్. అది అది నా ఎక్స్పీరియన్స్ లో అదొకటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం, లైవ్ ఎక్స్పీరియన్స్. పత్రిక గారు పరిచయం అయిన తర్వాత 98 అనుకుంటా మేడం, ఫస్ట్ టైం ఐ హావ్ అటెండెడ్ ట్రెక్కింగ్. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్ లేవు, మామూలుగా 98 99 ఫస్ట్ టైం నేను తిరుపతి ట్రెక్కింగ్కి వెళ్ళాను. తిరుపతి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత దూరం నడిపించడం, ఫ్లూట్ వాయించడం, మెడిటేషన్లో కూర్చోబెట్టడం, మళ్ళీ చాలా కొద్దిగా అలసట తీరిన తర్వాత మళ్ళీ కొంత నడిపించడం, అలాగా ట్రెక్కింగ్ చేయించారు. ఒక దగ్గర కూర్చున్నప్పుడు నేను ఆ చెట్లన్నీ అలా చూసా. అప్పటికి చెద పట్టేసి ఆ ఈ ఆకులు ఎండిపోయి సగం సగం కట్ అయిపోయి అలాగా కనిపించినాయి చుట్టూ అంతా. ఇలాగైపోయింది ఎట్లా బాణం అనుకున్నాను. ఓకే చెప్పారు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత కొంత దూరం నడిచాం, కొంత ట్రెక్కింగ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం సిట్టింగ్. అక్కడ మెడిటేషన్ లో గ్లోషన్ బోర్డు ఉంటుంది కదా మేడం, గ్లోషన్ బోర్డు అడిగిందా? ఒక వైట్ బోర్డు మీద వెనకాల లైట్ వేస్తారు, లైట్ వేస్తే బ్రైట్ గా కనిపిస్తుంది. గ్లోషన్ బోర్డ్స్ అంటారు. అందు మీద పచ్చని చెట్టు, పచ్చని చెట్టు లైట్ వేస్తే అది చాలా పచ్చ. ఇలా ఉండవలసిన ఇలా ఉన్నామని నేను అంతకుముందు కూర్చున్న దగ్గర చూశాను కదా, పాడైపోయిన చెట్టు అవి కనిపించినాయి నాకు. ఇలా ఉండవలసిన వాళ్ళని ఇలా అయిపోయామని చూపిస్తుంది నాకు నేచర్. సో అంటే ధర్మం అలా 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 గతి తప్పిపోతే మా అవస్థ ఇలా వెళ్ళిపోతుంది. మీరు వచ్చి మాకు ఎనర్జీ ఇస్తే మేము మీకు ఎనర్జీ ఇవ్వగలం, లేకపోతే ఇలాగే ఉంటుందని. మళ్ళీ అది మటుకు ట్రెక్కింగ్ లో నేను చూసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం. అది పాడైపోయిన ఎండిపోయిన చదపట్టేసిన చెట్లు, ఇది గ్లోషన్ బోర్డు, ఆ రెండు అలా 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 కనిపించి దట్ వాజ్ ది మెసేజ్ ఐ హ్యావ్ రిసీవ్ వైల్ ట్రెక్కింగ్. అది పత్రిక చెప్పాను. తర్వాత తుంబురు తీర్థం అని ఒక తీర్థం వస్తుంది, ఇదేముంది మీకు? నేను తుంబురు తీర్థం తుంబురు తీర్థం, లక్ష్మణ తీర్థం అని వాటర్ ఫాల్స్ వస్తాయి, పెద్ద వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ కి అంటే ఇలా ఉందనుకోండి, పెద్ద రాయి ఉంటుంది. ఆ రాయి ముందు కొద్దిగా ఉంటే అక్కడ కూర్చున్నాం. మా ముందు నుంచి పడుతుంది ఫాల్. ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఈ రాయిని ఆడుకుంటాం, మన ముందు నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. ఇలా వస్తే ఆ ఫాల్ నుంచి బయటకు వస్తాం. పత్రిక గారు ఆ లక్ష్మణ తీర్థం కొద్దిగా ఆ వాటర్ ఫాల్ కొద్దిగా ఆ ఫాల్ పడి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ పెద్ద పాండ్ లా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ లాగా. పత్రిక గారు అందులో దిగితే మన వాళ్ళందరూ కూడా అందులో దిగిపోయి దే ఆర్ ఎంజాయింగ్. పత్రిక గారితో పాటు ఆ పూల్లో ఈత కొడుతుంది. నేను కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాను కదా, ఇలా వెనక్కి కూర్చుంటే వాళ్ళ కేరింతలే వినిపించి, ముందుకు వస్తే వాళ్ళ కేరింతలు బాగా వినిపించి ఆ వాటర్ ఫాల్ అంతలా చేసింది. ఫాల్ కి అంత పెద్ద ఇది, లోనికి వెళ్ళిపోతే వాటర్ వెనక్కి వెళ్ళిపోతే పత్రిక గారు ఆ గ్యాంగ్ చేసిన సౌండ్ ఏమీ వినిపించదు కాదు. ముందుకు వస్తే ఆ చప్పుడు తప్ప ఈ చప్పుడు వినిపించింది. అలా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు రాజశేఖర్ గారు అని నా పక్కన వచ్చి కూర్చున్న ప్లేస్, ముగ్గురికి నలుగురు సరిపోయిన ప్లేస్ మాట. ఆయన కొంచెం నెమ్మదిగా వచ్చి కూర్చుంది. ఆయన కొద్దిగా కూర్చున్న వెంటనే మెడిటేషన్లోకి వెళ్ళి, సో ఆయన మెడిటేషన్లో కూర్చున్నారు కదా, నేను కూడా మెడిటేషన్ కూర్చున్నాను. ఆ ఫాల్కి
డిస్టర్బ్ అవ్వకుండా కూర్చుందామని కూర్చుంటే ఒక ఏమి ఎవరైనా వచ్చి ఏం కావాలి అని అడిగితే ఆత్మజ్ఞానం కావాలి అని అడుగుదా అని ఒక చిన్న మెసేజ్ రాసింది. మెసేజ్ రాసి ఓకే అనుకున్నాను, ఆత్మజ్ఞానం అడగాలి అంతే కదా అనుకున్నాం. ఒక 5 నిమిషాలకి ఒక కుర్రాడు వచ్చి నన్ను మా ముడుకు మీద పాదాలు లెగ్స్ మీద టచ్ చేసి బాగా కూర్చున్నారని, పోస్టర్ బాగుంది, ఫోటో తీయనా అని అడిగాడు. ఈయన మళ్ళీ నేను కూర్చున్నాను. వెంటనే స్టూపిడ్ ఆత్మజ్ఞానం అడగమంటే ఫోటో ఏంటి, నాకు లైవ్ ఎక్స్పీరియన్స్ పోయాను. మరి ఆ అబ్బాయి ఎవరో కళ్ళు ఓపెన్ చేసి చూసి ఆ రోజు అంతా వెతికాం కానీ అబ్బాయి ఎవరు కనబడలేదు. సో పత్రి గారు ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్, లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. గురువులను లైవ్ గా చూడడం. ఆత్మజ్ఞానం అంటే ఫోటో స్టూపిడ్ అని తిట్టారు. మన అందరికీ పెద్ద బాంబు పేల్చింది టిఎన్ శేషన్ గారు. పత్రి గారు లైఫ్ లోకి వచ్చింది టిఎన్ శేషన్. ఆయనతో మేము we had an interaction with టిఎన్ శేషన్. అప్పటికి 4 మెంబర్స్ అందరూ ఇన్వైట్ చేశారు పత్రి గారు. వీళ్ళందరూ మా వారియర్స్, ఏది చేయాలన్నా చేయగలరు పరిస్థితి చేశారు టిఎన్ శేషన్. యాక్చువల్గా చిన్న లోకల్ పార్టీ ఫామ్ చేయాలంటే ఎన్నో పాటలు పడాలి. అలాంటిది నేషనల్ పార్టీ మంది, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ పార్టీ. 7 రోజుల్లో టిఎన్ శేషన్ గారి చలవా అని రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు విజన్ టెలివిజన్ మనకు గుర్తు. నన్ను కంటెస్ట్ చేయమన్నారు వైజాగ్ నుంచి, కానీ నేను ఇష్టపడలేదు. పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పిరమిడ్ పార్టీ అభ్యర్థి ఓటర్ని ఓటు అడగకూడదు, తెలుసా మేడం? అదొక రూలు. ఓటర్ని ఓటు అడగకూడదు. ఒక కరపత్రం, ఇది మీరు చదవండి, ఓటు వేసిన అయిపోయినా ఇది మాత్రం మీరు చదవండి, ఇది ఒకటే మన అభ్యర్థన అయ్యి ఉండాలి. అందులో విషయం అంతా రాసి ఎక్కువ బోర్ కాకుండా ఒక పేజీ వచ్చేలాగా తయారు చేశారు. రోడ్ షీట్ అదే మా బ్రదర్ కంటెస్ట్ చేశారు. ఒక బూత్కి ఒక 20 ఓట్స్ వస్తే మనం గెలిచినట్టు నేను, అది ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక బూత్కి ఒక 20 ఓట్స్ వస్తే చాలు మనం గెలిచినట్టే. అర్థమైంది మేడం? అప్పుడున్న ఉమ్మడి స్టేట్ లో ఇంచుమించుగా అన్ని చోట్ల మన వాళ్ళు చాలా బాగా కంటెస్ట్ చేశారు పత్రి గారు చూసి. అయితే మేనిఫెస్టో డిక్టేషన్ మా ఇంట్లో అయింది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో అది మామూలు వాళ్ళకి చూస్తే నవ్వుతారు. పోలీస్ స్టేషన్ ఉండకూడదు, కోర్టు ఉండకూడదు, హాస్పిటల్స్ ఉండకూడదు, ఇలాంటివంటే ఎవరికి అర్థమవుతుంది? ఆ ఇయర్ ఏదో అయిపోయింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి మళ్ళీ గ్యాంగ్ రెడీ వదిలిపెట్టకూడదు. ఆ సెకండ్ 5 years వచ్చే ముందు ఒక 6 నెలల ముందు మా ఇంట్లో చదువులు పట్టినాయి. ఫస్ట్ కంట్రోల్కి చెప్తే అటు వచ్చి ఏదో మందు వేసాడు, వెళ్ళిపోయాడు. ఒక 2 monthsకి మళ్ళీ చదువు మామూలే. సో ఇంకా పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశాం. వాడు వచ్చి ఏం చేశాడంటే ఎక్కడ పాడైపోతే అక్కడ కాకుండా ఒరిజినల్ బిల్డింగ్, టోటల్ బిల్డింగ్ బేస్మెంట్ ఎక్కడ చూసి ఆ బేస్మెంట్ ఆ కింద గోడలకి ఒక్కొక్క 4-5
అంగుళాల దూరంలో అన్ని చాలా రంధ్రాలు చేశారు అనమాట. అందులో మందు ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేస్తే ఇది పై ఫ్లోర్ వరకు వెళ్తుంది సార్, ఇది గోడల్లోంచి ఇంకా పట్టమన్నా చదువు పట్టదు అని వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చారు, పెస్ట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. అది చూస్తే నాకు ఒకటి అర్థమైంది, పత్రికారు చేస్తున్న ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రక్షాళన, పునాదుల్లోంచి ప్రక్షాళన, అది నేను అక్కడ చెప్పాను. నాకు అర్థమైంది ఇది అని. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఏదో ఆషామాషిగా చూసుకుంటే కాదు. నేను ఎందుకో జానమహ చక్రం మన ఆఫీస్లోనే అడిగాను మేడం, సార్ ఇలాంటి మనం మనం ఎక్కడ ఉంటాం సార్, ఎప్పుడు వస్తాం సార్ అని అన్నాను నేను. అంటే గజని ఎన్నిసార్లు ఇండియా మీద దండెత్తాడు, ఎన్నిసార్లు దండెత్తిన తర్వాత ఆయన చేతికి వెళ్ళింది. అలాగే మనం కూడా 15, 30 సంవత్సరాలు అవుతుంది, గ్యారంటీగా మట్టుకు వస్తుంది. ఈ సంవత్సరం శ్రీకారం పరిపూర్ణానంద స్వామి సార్ అన్న మాట నాకు మొన్న పరిపూర్ణానంద స్వామి ఫస్ట్ టైం ఏ స్వామీజీ ఎలక్షన్ లోకి వచ్చారు. అంతే కదా మేడం? అవును, చాలా మంది మన వాళ్ళు యోగులు వస్తున్నారు. యోగి మన వాళ్ళు ఆదిత్యనాథ్ కంటెస్ట్ చేయకపోయినా అక్కడికి వెళ్ళి వాళ్ళు నిల్చుంటే జనం కనిపిస్తారు మేడం. అది ఒరిజినల్ ఆబ్జెక్ట్ రీచ్ అవుతుంది. యథా ప్రజా తదా రాజా అని చెప్పండి. చెప్పారు సార్. యథా ప్రజా తదా రాజా అన్నది మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్లోగన్. యథా రాజా తదా ప్రజాను సార్ మార్చేశారు. యథా ప్రజా తదా రాజా. ప్రజలు ఆత్మ జ్ఞానవంతులైతే ఒక 20-30 సంవత్సరాలు కష్టపడితే గ్యారంటీగా అవుతుందండి.